సో నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఈ గుడి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే రామచంద్రుల వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు. మనం ఇతర ఏ గుళ్ళో చూసుకున్నా గానీ సీతారామచంద్ర స్వామి పక్కనే హనుమంతుల వారు ఉంటారు అని చెప్పేసి ఇదిగో ఇక్కడ నేను చూసేసాను. లక్ష్మణుడు, రాముల వారు, సీతమ్మ తల్లి, అదిగో ఆంజనేయ స్వామి నమస్కరించుకుంటూ. ఎక్కువ మనం ఏ గుడికి వెళ్ళినా సేమ్ మనం చూస్తూ ఉంటామండి భద్రాచలం దగ్గర ఎక్కడైనా కానీ. బట్ ఇక్కడ ఇది డిఫరెన్స్ అన్నమాట. నేను గుడికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, గుడి చుట్టూ తిరిగాను. నాకు ఈ గుడి చుట్టూ ఎక్కువగా మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు కనిపించాయి. అంటే మండపం చుట్టూరే కూడా మనం మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ప్రత్యేకంగా పెంచబడి ఉన్నాయి. సో అంటే ప్రతి గుళ్ళో మనం చూస్తే వేప చెట్టు, లేదంటే రావి చెట్టు, ఉసిరి చెట్టు ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ ఈ గుడిలో మాత్రం డిఫరెంట్ గా మామిడి చెట్లు అలానే కొబ్బరి చెట్లు ఎక్కువగా పెంచబడ్డాయి. సో ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఈ గుడి విశిష్టత ఏంటి, వారు ఇక్కడికి రావడం వల్ల వాళ్ళకి ఏం మంచి జరిగింది ఏంటి అనేది. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ, మీరు ఈ గుడికి ఎన్నిసార్లు వచ్చారు? మీకు ఈ గుడి గురించి ఏం తెలుసు? ఫస్ట్ టైం అమ్మా రావడం అయితే. కానీ ఇక్కడ ప్రశాంతత చూస్తే, ఈ టెంపుల్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అదిగాక నాకు ఈ పాత టెంపుల్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉంది అని తెలిస్తే ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళాలి, చూడాలని ఆపేక్ష ఎక్కువ. చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి పాత గుళ్ళు చూడడం ఇష్టం. బాగుంది. రాముల వారి ఆనందం అనిపించింది చూస్తే లోపల. అంటే మనకు భద్రాచలంలో చూసినట్టు ఇక్కడ చూసినట్టు కూడా మూర్తి అట్లనే ఉంది, కానీ ఇక్కడ మాకు తోసేసే వాళ్ళు ఎవరు లేరు. మస్తు తృప్తిగా దర్శనం అయింది, మంచిగా అనిపించింది. అంటే మీరు అన్నట్టు భద్రాచలంలో అక్కడ ఇక్కడ చూస్తే రాముల వారు పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారు కదా, మరి ఇక్కడ విచిత్రంగా లేరంటే ఎందుకంటే ఇది నాకు అనిపించింది, నా మనసుకు ఇది ఆంజనేయ స్వామి పరిచయం కాకముందటి గుడి అనుకుంటున్నా నేను. అందుకోసం ఆంజనేయ స్వామి లేరు అనుకుంటున్నా నేనైతే. ఆంజనేయ స్వామి రాముల వారు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి పరిచయం అయిండు. తర్వాత ఎన్ని గుళ్ళైనా ఆంజనేయ స్వామిని పక్కన ఉంచుకున్నారు. ఇది అంతకు ముందటి దేవాలయం అని ఆంజనేయ స్వామి ఉండరు ఇక్కడ. అందుకని నాకు అనిపించి అట్లా అనుకున్నా నేను. అదే చెప్పా మా పిల్లలకు కూడా, ఆంజనేయ స్వామి లేని కారణం అదే అనుకుంటా. బాగుంది టెంపుల్, సూపర్. మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంది. ఇది ఏకశిల చెక్కడాలు చాలా మంచిగా, అంత కలర్ కూడా లేకుండా ఎప్పటిదో పాతది, చాణక్యుల కాలం అప్పటిది. చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపిస్తుంది. ప్రశాంతత దొరుకుతుంది. ఇంత జనాలు ఉన్నా కూడా ప్రశాంతత దొరుకుతుంది. ఎక్కడైనా ఇప్పుడు రద్దీగా ఉంటే మనం టెంపుల్కి పోతే ప్రశాంతత కోరుకుంటాం కదా. ఇలా ఈ రోజులలో మనం వెళ్ళినప్పుడు తోయడం వల్ల అంత ప్రశాంతత అనిపిస్తలే. ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకొని బయట పడాలా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే ఇంకా కాసేపు కూర్చుందామన్న ఒక తృప్తి అట్లా అనిపిస్తుంది. చాలా మంచిగా ఉంది. ఇప్పుడే ఫస్ట్ రావడము. ఇప్పుడైతే కోరుకున్నాం దేవుణ్ణి, మరి తీర్చుతాడో తెలియదు, భగవంతుడి నిర్ణయం అది. థ్యాంక్ యూ అమ్మా. జై శ్రీరామ్. 12-13 శతాబ్దం మధ్యకాలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి దేవాలయం. ఇక్కడ ఆంజనేయ స్వామి పరిచయం కాకముందు ఉన్నటువంటి రామాలయంగా దీన్ని భావించడం జరుగుతుంది. ఈ రామాలయం అమ్మపల్లి గ్రామంలో ఉంది. చాలా చక్కటి వాతావరణంలో వెడ్డింగ్ డెస్టినేషన్స్కి, తర్వాత కొత్త జంటలు ఆ సీతారాములు వారి వల్ల ఏ విధంగా ఉన్నారో వారే విధంగా సమాజానికి ఉన్నారో ఆ కొత్త జంట కూడా అదే విధంగా ఉంటుందని భావిస్తూ చాలామంది పేరెంట్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. మేము మొదటిసారి వచ్చినప్పటికి కూడా విశిష్టత కనుక్కొని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మోర్ దాన్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదామని అనుకున్న వాళ్ళం మోర్ దాన్ 1 అవర్ ఇక్కడ కూర్చొని చాలా చక్కటి వాతావరణాన్ని మేము అనుభవించాం. ఇలాంటి పరిస్థితి అందరికీ రావాలని, ఈ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తావా జై శ్రీరామ్? జై శ్రీరామ్ చెప్తావా? జై శ్రీరామ్ చెప్పు మమ్మ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో మీరు ఎన్నిసార్లు ఈ గుడికి వచ్చారు? అలాగే మేము వచ్చింది ఫస్ట్ సారి అండి. మాది అసలు భద్రాచలం కొత్తగూడెం దగ్గర. మా పాప వాళ్ళు ఇక్కడ ఉంటారు. మేము మార్నింగ్ వచ్చాము ఇక్కడికి. ఒకసారి గుడికి వెళ్ళినారండి, వాళ్ళు సండే హాలిడే కదా అని అంటే మేము ఇక్కడ గుడికి వచ్చాము. గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది, కానీ అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు. ఎప్పుడో ఈ సంవత్సరాల క్రితం ఉంది అంటారు. దాని గురించి అన్ని విగ్రహాలన్నీ పడిపోయాయి, కొన్ని చేతులు తలలు అన్నీ ఊడిపోయాయి.
గవర్నమెంట్ మరి ఇది ఎండోమెంట్ కిందకి పోయినప్పుడు మరి గవర్నమెంట్ కూడా మరి తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడో జమానాలో కట్టింది కాబట్టి 1000 సంవత్సరాల కింద అన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి ఇవి. కొంచెం గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. మన హిందూ ధర్మాన్ని ఇది చేసినట్టు అవుతుంది, కాపాడినట్టు అవుతుంది. చాలా అయితే గుడి లోపల బాగుంది, విగ్రహాలు బాగున్నాయి, దేవుడు కూడా బాగున్నాడు, ప్రశాంతత బాగుంది, చాలా మంచి నచ్చింది గుడి అయితే బాగుంది. అంటే మీరు పెద్దవారు కాబట్టి చాలా గుడులు చూసుంటారు, ఇప్పుడు కట్టిన గుడుల్ని చూసారు, అలానే పురావతు అంటే ఈ 1000 ఏళ్ల నాటి గుళ్ళు కూడా చూసారు కదా, వాటికి వీటికి డిఫరెన్స్ ఏమైనా చెప్తారా? వాటికి వీటికి డిఫరెన్స్ అంటే ఇప్పుడు కట్టేటి అన్నీ సిమెంట్తోని కాంక్రీట్ చేసినాయి కదండి. అప్పుడు కట్టినాయి అంటే మొత్తం ఇవి రాతితోని నిర్మించినాయి కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఆగలిగినాయి అవి. అదే సిమెంట్తోనైతే మన ఇంజనీర్లు ఇప్పుడు కడితే ఒక 30 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు శిథిలావస్థకు చేరుకుంటుంది, అయిపోతుంది. ఇప్పుడు రాజులప్పుడు కట్టినాయి కాబట్టి ఆ రాతితో కట్టినాయి కాబట్టి ఆ సున్నం వేరు అదంతా దాంతో కట్టింది కాబట్టి ఇప్పటిదాకా నిలిచింది. 1000 సంవత్సరాలు నిలిచిందంటే గ్రేట్ అన్నట్టు అది. గవర్నమెంట్ కొంచెం శ్రద్ధ తీసుకొని ఇది చేసుకుంటే బాగుంటుందండి. ఎప్పుడో మేము మా దగ్గర కూడా గుడి ఉంది, మేము కూడా 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా రంగులు వేస్తాం, కానీ దీన్ని పట్టించుకున్న నాదులే అవ్వబడతలేరు. మరి ఎందుకు మరి గవర్నమెంట్ దృష్టికి రాలేదా ఏందన్నది ఒకసారి రేవంత్ రెడ్డి గారికి చెప్తే ఇటువంటి పంపిస్తే శ్రద్ధ తీసుకొని ఇది చేస్తారు. మన హైందవ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కొంచెం కాపాడిన వాళ్ళు అవుతారు, బాగుంటుంది. మంచిగా ఉంది, వాతావరణం బాగుంది, ప్రశాంతత మంచిగా ఉంది, చాలా బాగుంది. గుడి ఎదురుగా నాకైతే మండపం కనిపించింది. మండపం చూసి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఇది ఒక బంగ్లా టైప్ లో కనిపిస్తుంది. ఇది ఏంటో ఎందుకు కట్టారో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసేద్దాము ఏముంది ఎందుకు అనేది లోపల ఏమైనా తెలుస్తుందేమో. సో ఎక్కడానికైతే ఎట్లుండి మెట్లు ఉన్నాయి. ఓకే, ఇదంతా కొంచెం పాడుపడిపోయింది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఎక్కాలి. సో మొత్తం మీద అయితే వచ్చేసాం అనమాట. ఇది మొత్తం 2 floors ఉన్నది. సో ఈ 2 floors లో నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్ వస్తే చాలా వరకు ఇదంతా శిథిలం అయిపోయి ఉంది. గోడల మీద ఎక్కడ చూసినా లవ్ బర్డ్స్ వాళ్ళ పేర్లు రాసేసుకున్నారు. సో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ నుండి ఒక్కసారి మనం టెంపుల్ వ్యూ అనేది చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. మండపం వెనుక గోపురం. సో చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ చూపిస్తాను ఎలా రండి. మేబీ ఇక్కడ ఉండి ఈ కళ్యాణ ఉత్సవాలు అవన్నీ చూసేవారు అనుకుంటా, రాజులు అందుకోసమే కట్టించుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది కళ్యాణ మండపం అంట, సీతారాముల వారి కళ్యాణం ఇక్కడే జరిగేది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇటువైపు నుండి చూస్తే ఇది వ్యూ అనమాట. నెక్స్ట్ నేను మీకు మరొక వ్యూ చూపించేస్తాను. ఇలా వచ్చేసేయండి. ఎస్, ఒక్కసారి ఇటువైపు చూడండి, ఎంత గ్రీనరీ, పూల తోటలు, ఇదంతా కూడా ఈ గుడికి సంబంధించిన స్థలమే అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో ఎంతవరకు వాస్తవం, ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది అనేది అయితే తెలియదు, కానీ ఆల్మోస్ట్ ఇదంతా గుడిది అంటున్నారు. అట్ ద టైం ఏంటి అంటే కనుక మనం మరొకటి చెప్పాలి, గ్రీనరీ చాలా ఉంది ఇక్కడ. మనం టెంపుల్స్కి వచ్చినప్పుడు మనకు అంతా కూడా మనం విగ్రహాలని, పూజలకి మండపాలని, భోజనశాల అని ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ మనకి ఒక పార్క్ ప్యాటర్న్, అంటే ఎక్కడికక్కడ పార్క్ ప్యాటర్న్లు ఉన్నాయి. సో నేను మీకు వచ్చినప్పుడు చెప్పాను కదా, ఒక స్తంభాన్ని దాని పక్క మరొక స్తంభాన్ని పేర్చి పెట్టారు సో అని చెప్పాను. ఇది కూడా చూడండి, 1000 ఏళ్ళు అయినా కానీ ఏం పెట్టి ఏ గమ్ పెట్టి అతికించారో తెలియదు, కానీ ఇప్పటికీ కూడా అంటే పాడవకుండా అట్లానే ఉన్నాయి చూడండి. ఇవైతే ఇది కూడా ఇప్పుడు కట్టడం కాదంటండి, ఈ గుడి కట్టి ఎన్నాళ్ళు అయిందో ఇది కూడా కట్టి అన్నాళ్ళు అయిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఒక స్తంభం మీద ఒక స్తంభం మీద పేర్చారు. అయితే ఇవి చాలా బరువు ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తుంటే ప్రెసెంట్ సిమెంట్ తో చేసినవి కాబట్టి మనకు అంత వెయిట్ ఉండవు, బట్ ఇవి రాయి కాబట్టి రాయి వెయిట్ అనేది చాలా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎలా ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఒక్కసారి మనం క్లియర్ గా చూసుకుంటే ఎక్కడ కూడా మనకి సిమెంట్ వేసిన దాఖలాలు కూడా కనిపించట్లేదు. అయితే సో యాక్చువల్లీ ఇక్కడైతే మెట్లు ఉండేవంట, ఈ మెట్లని వీళ్ళు క్లోజ్ చేసేసారని చెప్పారు. సో నాకైతే చూడడానికి కొంచెం మాత్రమే కనిపిస్తుంది. సో అవి మెట్లు, నేను అన్నాను కదా 2 stairs ఉంది అని. సో పైన ఏముందో కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మీకు కనిపిస్తుంది, అంటే నేను అంత హైట్ అక్కడికి వెళ్ళడానికి దారి లేదు కాబట్టి కెమెరా మాత్రమే తీసుకెళ్ళి చూపిస్తున్నాను అక్కడ ఏంటి ఎలా ఉంది అనేది. చాలా వరకు శిథిలమైపోయిందండి. సో చూసారు కదా మెట్లు, మనల్ని ఎందుకు పైకి వెళ్ళనివ్వట్లేదు అంటే అవన్నీ పాడైపోయినాయి, చాలా వరకు శిథిలమైపోయింది. సో గవర్నమెంట్ కనుక కొంచెం బాగు చేపిస్తే బాగుండేది, ఎందుకంటే ఎంత అందమైన కట్టడాన్ని మనం మిస్ అవ్వకూడదు కాబట్టి. సో నేనైతే కిందకి వచ్చేసాను. ఇక్కడ ప్రసాదం చేస్తున్నట్టున్నారండి, నెయ్యి స్మెల్ అయితే అదిరిపోయింది, ఆకలేసేస్తుంది, కడుపు నిండిపోయేలా ఉంది. సో
ఓకే, మనం టెంపుల్ నుండి బయటకు రాగానే మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇది ఒక పెద్దగా కనిపిస్తుంది కదా, ఇది స్వామివారి రథాన్ని ఇక్కడ పెట్టేవారంట. ఆ గుడి కట్టిన కొన్నాళ్ళ తర్వాత దీన్ని కట్టించారు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో ఇంత హైట్ అంటే నిజంగా రాజుల కాలంలో అని మాత్రం క్లారిటీ వచ్చేస్తుంది. ఎంత హైట్ ఉందో చూసారా, అంటే ఎంత పెద్ద రథాన్ని ఇక్కడ పెట్టేవారో మనం అర్థం చేసుకోవచ్చు. సో అప్పటి చరిత్ర అంటే చరిత్రేనండి. ఈ విధంగా ఇప్పుడున్న వాళ్ళు కట్టగలరా అసలు? సో ఇక్కడ మరొక హైలైట్ ఏంటో తెలుసా, ఇంత పెద్ద రథాన్ని ఇక్కడ పెట్టేవారని చెప్పాను కదా, ఒక్కసారి మనం రాగానే అమ్మవారు దర్శనం ఇస్తున్నారు మనకి. ఇంకొకటి, ఒక్కసారి మనం ఈ రాళ్ళని అబ్జర్వ్ చేశారా మీరు? ఇవన్నీ కూడా కొండరాళ్ళు. అంటే నార్మల్ గా ఒక రాయి పక్కన ఒక రాయి మనం చాలా అందంగా పేరుస్తాము, వీళ్ళు ఆ కొండరాళ్ళని పగలగొట్టి వాటిని పేర్చి కట్టేశారు. ఇంత హైట్ లో ఆ రాళ్ళని అలా కట్టడం అంటే చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అంటే చూడండి, మనకి అక్కడ కూడా మళ్ళీ ఆ రాళ్ళ మధ్యలో కొన్ని హోల్స్ పెట్టారు, అక్కడికి పక్షులు భలే వస్తున్నాయి కదా. సో అయితే వీళ్ళు ఏంటంటే ఆ వాటిలోంచి తాడులేసి లాగేవారు, తాడులు పెట్టి రథం ఎటు కదిలిపోకుండా కట్టేవారు అని చెప్పేసి ఇక్కడున్న పూజారి చెప్పారు నాకైతే. సో నేను ఇప్పుడైతే కొలను దగ్గరకు వచ్చేసాను. నేను బుక్ లో చదివిన దాని ప్రకారం చూస్తే 2 కొలనులు ఉండేవి ఇక్కడ. ఒకటి శంకు చక్రాల స్నానానికి ఉపయోగిస్తే, మరొకటి వచ్చేసి రాజులు స్నానం చేసేందుకు ఉపయోగించేవారు అని చెప్పేసి ఆ బుక్ లో రాసింది. సో నాకైతే ఒక కొలను దొరికేసింది. ఒక్కసారి చూస్తే, సో చూసారా మెట్లు కూడా, ఇవన్నీ కూడా రాయిలతో కట్టినవే, ఎక్కడ కూడా ఇటుక సిమెంట్ లాంటివి వాడలేదంట. ఇది మన చరిత్ర. ఇక్కడ నుండి చూస్తే కొంచెం నాకు అవతలంతా కూడాను నాచుగా కనిపిస్తుంది కొలను, కానీ ఆ వాటర్ మాత్రం చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి మనం కిందకెళ్ళి చూసేద్దాం. ఇక్కడ షూటింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడంటే మనం ఇవన్నీ చూస్తుంటే ఫోటోషూట్, వెడ్డింగ్ షూట్స్ లాంటివి ఎక్కువగా చేస్తున్నారు. కానీ మీకు ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరిగాయి. అందులో నేను మీకు ఇంకొద్దిసేపట్లో ఫస్ట్ మూవీ షూట్ ఏం జరిగింది అనేది కూడా నేను మీకు చెప్పేస్తాను అనమాట. సో ఒక్కసారి వచ్చేసేయండి. చూసారా ఎంత చక్కగా చిన్న పిల్లల్ని వేసుకొని వస్తున్నారు. మనం రూపాయి నాణం వేసినా గానీ ఇక్కడ అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంట. ఎంత నాచున్నా వాటర్ చూడడానికి గ్రీన్ కలర్ లో ఉన్నప్పటికీ కూడా ఎంత నాచున్నా గానీ ఆ 1 రూపీ కాయిన్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి చూస్తే అలానే ఉంది, మొత్తం నాచు పట్టేసింది. అంటే నాకు తెలిసి చాలా నాళ్ళ నుండి దీన్ని వాడట్లేదు అనుకుంటా. సో అందుకే ఇంత నాచుని. మనకి నాచు కూడా చూడండి, ఇక్కడ స్పెషాలిటీ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కింద నాచు కూడా అంత క్లియర్ గా ఎంత క్లారిటీగా కనిపిస్తుందో, కానీ వాటర్ మాత్రం చూడడానికి చాలా మంచిగా ఉన్నాయి. ప్యూరిఫైడ్, అంటే ఎప్పటికప్పుడు వాటర్ చేంజ్ చేస్తే ఎట్లా ఉంటాయో మంచి నీళ్లు అలా ఉన్నాయి. సో ఇదన్నమాట. మనం పురాతన ఆలయాలకు వచ్చినప్పుడు మనకి ఎక్కడ చూసినా ఏదో ఒక డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అండ్ చాలా ప్రత్యేకతలు ఉంటాయని. ఆర్కిటెక్చర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒక్కసారి మనం ఈ కొలనుకి రాగానే మన ఎంట్రన్స్ లో మనకి ఏం కనిపిస్తుందో చూడండి. ఆదిశేషునిపై విష్ణుమూర్తి ఎంత చక్కగా పవలిస్తున్నారో, ఎంత అందంగా చెక్కారో. అట్లానే ద్వారపాలకులను కూడా ఎంత అందంగా చూపిస్తున్నారో చూడండి. పురాతన ఆలయాల గురించి ఒక్కసారి ఇంతకు ముందు నేను ఇక్కడ ఇలాంటి కట్టడం ఒకటి చూపించాను, అంటే విష్ణుమూర్తికి చూపించాను. ఇక్కడ చూస్తే నాకు దంతాలని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఇంత పెద్ద దంతాలు ఏనుగుకి మాత్రమే ఉంటాయి కాబట్టి నేనైతే ఏనుగు దంతాలు అనేసి అనుకుంటున్నాను. సో ఇదైతే నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక్కసారి చూడండి, మనకి తెలుసు కదా కాళీయుని మీద శ్రీకృష్ణుడు నాట్యం ఆడాడు అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే నేను దాన్ని చూడగానే శ్రీకృష్ణుడు నాట్యం అని చెప్పేసి అనేసుకున్నాను. కానీ కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఒక్కసారి పాముని తలను ఒక చేత్తోని తోకను ఒక చేత్తోని పట్టుకొని అక్కడ ఊయలూగుతున్నారా లేదంటే అది నాట్యం ఆడుతున్నారా అనేది క్లారిటీ లేదు. సో అది ఎవరు అనేది మీరే ఒకసారి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సినిమాల గురించి కూడా మాట్లాడేయాలి, ఎందుకంటే ఈ టెంపుల్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ సినిమా షూటింగ్లు చాలా జరుగుతాయి అని చెప్పేసి, సినిమాలో ఒక్క సీన్ అయినా సరే ఇక్కడ షూట్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి గట్టి నమ్మకం ఇండస్ట్రీకి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన చాలా సినిమాలు తీన్మార్ కూడా ఇక్కడ షూట్ చేశారు. అంటే మరి చూసుకోండి, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతలా నమ్ముతారు. మరి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ తీసిన మూవీ మన పెద్ద ఎన్టీఆర్ గారు నటించిన మూవీ అండి, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్ర. అందరికీ సినిమా గుర్తుండే ఉంటుంది. సో ఆ మూవీ షూటింగ్ ఇక్కడ జరిగింది. సో చూసారు కదండి మన కోదండ రామస్వామి ఆలయ విశిష్టత. సో 1 వర్డ్ లో నేను మీకు చెప్పేస్తాను.
రాముల వారిని ఆంజనేయ స్వామి కలవడానికి ముందు నిర్మించిన ఆలయం అంటే ఇది. అయితే రాముల వారు సీతమ్మ తల్లిని వెతుక్కుంటున్న సమయంలో ఇదంతా కూడా అరణ్యం, ఈ అరణ్యంలో ఆయన సేద తీరారు కాబట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాము. ఆ తర్వాత ఆంజనేయ స్వామి పరిచయం అయ్యారు కాబట్టి ఆయన్ని ఎదురుగా పెట్టాము అని, రాముల వారికి ఆంజనేయ స్వామికి ఎదురుగా అంటే మధ్యలో ఎవరు నిలబడకూడదు అని చెప్పి ఈ ఆలయ చరిత్ర చెప్తుంది. సో చూసారా మన చరిత్ర ఎంత విశిష్టమైనదో, మనం ప్రతి అణువులోనూ మన చరిత్రని మనం చూసాము. సో రానున్న వీడియోస్ లో ఇలాంటి పురాతనమైన ఆలయాలు ఎన్నెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాదండి, మన సనాతన ధర్మం వెనుక దాగి ఉన్న రహస్యాలను, అలానే మన గ్రంథాల్లో పొందుపరిచిన సైన్స్ ను కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. నమస్కారం, నేను మీ ప్రియాంక రావు కూనిరెడ్డి.